ఏప్రిల్ 18 నాడు ప్రైమ్ మినిస్టర్ ఆఫీసులో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ముస్లిం మేధావులు మరియు పారిశ్రామికవేత్తలతో మత పెద్దలతో ఒక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశము ఎందుకు నిర్వహించారు అనబడేటువంటి ప్రశ్నే వస్తే, ఎప్పుడు ఏదైనా దేశంలో అతిపెద్దది ఏదైనా విపత్తు జరగడానికి ముందు ఈ యొక్క సంకేతాల రూపంలో అజిత్ దోవల్ దేశంలో ఇటువంటి సమావేశాలను ఏర్పాటు చేద్దాం. ఒకసారి గతంలో చేసినటువంటి ఆ యొక్క సమావేశాలకు సంబంధించి వివరాలు కనుక చూసినట్లయితే ఇక్కడ చెప్పినటువంటి ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఆయన 18 నాటి మీటింగ్లో మనం కలిసి ప్రయాణం చేస్తాం లేదా కలిసి మునిగిపోతాం అంటున్నారు. కలిసి ప్రయాణం చేయడానికి, కలిసి మునిగిపోవడానికి ఆయనకు భారతదేశంలో ఉన్నటువంటి పౌరుల పట్ల మరియు అంతరం ఏ రకంగా పెరిగిపోయింది, హిందూ ముస్లిం క్రిస్టియన్ అనేటువంటి అంశాలను గత 12 సంవత్సరాల నుండి ఎవరు రేకెత్తిస్తున్నారో ఆ విషయాన్ని ఆయన కంటే ఎక్కువ బాగా ఎవరికి తెలియదు. అయినా ఒకసారి చూద్దాం. నవంబర్ అయోధ్య బాబ్రీ మసీదు వివాదము యొక్క తీర్పు వచ్చేటువంటి సందర్భం నవంబర్ 10వ తేదీ 2019లో ముస్లిం మరియు హిందువులతో ఒక సమావేశం నిర్వహించారు. అట్లాగే జూన్ 20 ఢిల్లీలో మతపరమైనటువంటి అల్లర్లు జరిగినప్పుడు కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అనే మత సామరస్యాన్ని పెంపొందించడానికి వివిధ మతాల ప్రతినిధులతో చర్చలు జరిపారు. మళ్ళీ మార్చి 22న ఉగ్రవాదాన్ని వ్యతిరేకంగా ఆల్ ఇండియా సూఫీ సమాజ్ కౌన్సిల్ వాళ్లతో కూడా సమావేశమయ్యారు. ఆ తర్వాత గుర్తుండాలి, కోవిడ్-19 సమయంలో 28 మార్చి 29, 2020 2 గంటల రాత్రికి అక్కడ లాక్డౌన్ ఉన్నప్పటికీ కూడా మౌలానా సాద్ ఆ జమాత్ లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ చేయించడానికి మౌలానా సాద్తో చర్చలు జరిపినటువంటి ఈ సందర్భంలో కూడా ఇవన్నీ గుర్తు చేసుకుంటే, ఇక్కడ దక్షిణ భారతదేశం మరియు బెంగాల్, అస్సాం రాష్ట్రాలలో ఎన్నికల నేపథ్యమా, లేకుంటే భారతదేశం మళ్ళీ ఒకసారి పాకిస్తాన్ మీద ఏమైనా దాడి చేస్తుందా అనబడేటువంటి అనుమానాలు రేకెత్తిస్తున్నది ఈ యొక్క సమావేశం. ఈ సమావేశము ద్వారా భారతదేశంలో ఏదో జరగబోతుంది అనబడేటువంటి అంశం అయితే ఇక్కడ వస్తుంది. కానీ ఈ యొక్క సమావేశంలో పాల్గొన్నటువంటి వాళ్ళ విషయాలను కనుక చూసినట్లయితే, జఫర్ సరేష్వాలా ఈ బృంద నాయకుడు, ఈయన ఎడ్యుకేషనిస్ట్, బిజినెస్ మ్యాన్. తర్వాత నైమా ఖాతూన్ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, డాక్టర్ జహీర్ ఖాజీ అంజుమన్ ఇస్లాం అధ్యక్షుడు. తర్వాత ఫారూక్ పటేల్ కేపీ గ్రూప్, ఇనాముల్ హక్ ఇరాకీ, ఈయన జర్మన్ స్టీల్. తర్వాత జాఫర్ లారీ జిఎల్ఎస్ స్విచ్ గేర్, కౌసర్ జహాం భారత హజ్ కమిటీ అధ్యక్షుడు, జమాత్ అల్తాఫ్ సాదికోట్ ఈయన దావుదీ బొహ్రా నాయకుడు తదితరులు కూడా పాల్గొన్నారు.